స్వస్తి శ్రీమాత్రే నమః. నేనేం చేయబోతున్నానో వీటిని చూస్తే మీకు ఐడియా వచ్చినట్టుంది. టమాటా పికిల్ అంటే అప్పటికప్పుడు నూరుకునే పచ్చడి చేస్తున్నాను. నా స్టైల్లో నేను ఎలా చేస్తున్నానో, నేను చాలా రకాలు చేస్తాను ఒకటే పచ్చడి. అట్లనే ఇప్పుడు ఇది ఎట్లా చేస్తాను చూసేయండి. ఇదిగో ప్యాన్ పెట్టుకొని మెంతులు వేసుకున్నాను. నేను కొంచెం పసుపు వేస్తున్నానండి. ఇప్పుడే వీటిని కలిపి మూత పెట్టుకున్నాము. అట్లనే కొంచెం చింతపండు అల్లం వేస్తున్నానండి. అల్లం వేస్తే మనకి కడుపుకు కూడా హాయిగా ఉంటుంది, రుచి కూడా ఎన్హాన్స్ అవుతుంది, అంటే రుచి బాగుంటుంది మనకి. అట్లనే ఈ వేడిలోనే కొంచెం చింతపండు వేస్తున్నా అండి. టమాటాలు ఇప్పుడు ఈ సీజన్లో వచ్చేవి అస్సలు బాగుండట్లేదు, చాలా చప్పగా ఉంటున్నాయి. అందుకనే కొద్దిగా చింతపండు ఈ వేడికి వేసేస్తే మెత్తబడిపోతుందండి. మనకి ఎట్లాగూ టమాటాల్లో వాటర్ ఉంటాయి కాబట్టి కొంచెం గట్టిగా నూరుకుంటే బాగుంటుంది. ఎట్లయినా చేసుకోవచ్చు. నేనైతే ప్రెజెంట్ ఇట్లా చేస్తున్నాను. అయిపోయిందండి. మిర్చి వేగినాయి, వీటిని ఆఫ్ చేస్తున్నాను. వేయించిన పచ్చిమిర్చి, చింతపండు, మెంతులు అన్నీ ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. ఇవి చల్లగా కావాలి. మిక్సీ వేడిగా వేస్తే మిక్సీ ఖరాబ్ అవుతుంది, మనకు కూడా చిందుతుంది. ఇది పక్కకు పెట్టేద్దాం చల్లారేదాకా. అట్లనే ఈ టమాటాలు నీళ్ళల్లో వేసాయండి. ఇవి శుభ్రంగా కడుక్కొని ఘాట్లు పెట్టుకొని కాయలే వేయించుకుందామండి. కొద్దిగా ఇప్పుడు ఘాట్లు పెట్టుకుందాం. ముందైతే ఇప్పుడు మళ్ళీ పెట్టుకున్నామండి. ప్యాన్లో ఆయిల్ వేసి నేను పచ్చళ్ళకి, పులిహోరలకి పల్లి నూనె వాడతాను. ఈ టమాటాలన్నీ ఘాట్లు పెట్టుకున్నవి దీంట్లో వేసేస్తున్నాను. వీటిని సిమ్లో పెట్టి చక్కగా మగ్గేదాకా ఉంచుదాము. సాఫ్ట్గా అయ్యి మంచిగా మగ్గాలండి. మూత పెడుతున్నాను. ఇట్లా దగ్గరికి ఉడికిపోయిందండి. నేను ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇక కొంచెం చల్లారిపోతే అన్నీ కలిపి మిక్సీలో వేసుకుంటే మనకి చట్నీ రెడీ అవుతుందండి. ముందైతే పచ్చిమిర్చి అవి వేసేసుకున్నాను దీంట్లో. నాకు టమాటాలు చాలా ఉన్నాయి, అందుకనే మామూలుగా అయితే యాక్చువల్గా నువ్వులని అవని ఇవన్నీ వేసుకోవచ్చు, పల్లీలని. బట్ ఇవాళ టమాటాలు చాలా ఉన్నాయి కాబట్టి ఒట్టి ప్లెయిన్గా చేసుకుందామని చెప్పినా కదా ముందే, చాలా రకాలు చేయొచ్చని. ఎప్పుడైతే నేను ఓన్లీ టమాటా, మిర్చి, టేస్ట్ కోసం అల్లము, మెంతులు, టేస్ట్, హెల్త్ రెండు అన్నీ వేసి చేసుకుంటున్నాను. నా వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ప్రెస్ చేయండి. నా వీడియోలు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ రూపంలో అందుతూ ఉంటాయి. దీన్ని కొంచెం సేపు ఆగి గ్రైండ్ చేస్తా అండి. కొద్దిగా వేడి ఉన్నది. ఇవన్నీ మిక్సీలో వేసుకున్నామండి. తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. ఇది రాళ్ళ ఉప్పు కదా, కొంచెం తక్కువే పడుతుంది. టేస్ట్ని బట్టి కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇది వేస్తున్నాను. గ్రైండ్ చేసుకొద్దాము దీన్ని. కొంచెం సాల్ట్ తక్కువ అనిపించి సాల్ట్ వేసుకున్నానండి. చూస్తున్నారు కదా. అట్లనే కొద్దిగా పైన కొత్తిమీర అండి. అంతే అండి, అయిపోయినట్టే. చక్కగా పోపు అనేది మన ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు. నూరుడు పచ్చళ్ళకి అవసరం లేదు, బట్ ఎవరికన్నా ఇష్టం ఉంటే మాత్రం కంపల్సరీ వేసుకోవచ్చు. ఎంతో రుచికరమైన టమాటా చట్నీ ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు అండి. లైట్గా పోపు వేద్దామని పోపు కూడా వేసానండి. ఇది చిటపట్లాడేదాకా వెయిట్ చేయాలి. కొంచెం ఇంగు కూడా వేసుకుంటున్నానండి. పోపు కూడా వేసేసుకున్నామండి. ఎంతో సింపుల్గా చేసుకునే టమాటా పచ్చడి. మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో. తప్పనిసరి కామెంట్ చేయండి.